నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే గ్రామాల అభివృద్ధి కోసం ఏ గ్రామాలు అయితే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో వాటికి ప్రోత్సాహాలు ఇవ్వటం జరిగింది. 2000 జనాభా లోపల ఉంటే 5 లక్షలు, 2000 నుంచి 5,000 లోపల ఉంటే 10 లక్షలు, 5,000 నుంచి 10 లోపల ఉంటే 15 లక్షలు, 10,000 పై తిరుగుకుంటే 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే గ్రామాల్లో గ్రామ ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సమన్వయంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఎక్కడ గలబాలు తగాదాలు లేకుండా చేసుకోండి, మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అని మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ విధంగా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని గ్రామాల్లో ఆ విధంగా ఎన్నికలు జరిగాయి. కొన్ని ఎనానమస్గా ఎన్నిక కాబడిని అని కూడా తెలియజేస్తున్నాం. కాకపోతే ఇక్కడ కొన్ని పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా నామినేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నామినేషన్స్ అయిపోయేదాకా ఎక్కడక్కడ ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితి లేదు, గలాట వివేజగా జరిగిన పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో వారు చేసిన అఘాయిత్యాలు, వారు ప్రజలకి ఎగ చూపించటం, డబ్బు, అదేవిధంగా మద్యము, ఇవి పోలీసులు పట్టుకొని ఉండొచ్చు, లేదా మీడియా కంటబడి ఉండొచ్చు. దాన్ని వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేదానికి మళ్ళా అది పోలీసుల మీదో లేదా వైసీపీ మీదో వేస్తూ ఉన్నారు. అసలు నియోజకవర్గంలో మేము కోరుకునేది ప్రజలు ఈరోజు కావలి నియోజకవర్గంలో ఏకగ్రీవంగా 3 మాత్రమే. మా ఇన్వాల్వ్మెంట్ ఏమి లేకుండా గ్రామ ప్రజలే కూర్చొని వారు ఆ ఏకగ్రీవాలు చేసుకున్నారు తప్ప మేమే బెదిరించో లేదా రౌడీజం చేసో పోలీసుని అధికారిని మా సైడ్ ఉంచుకొని మేము చేయాలనుకుంటే 63 పంచాయతీలు ఉన్నాయి. 63కి ఒక 50 చేసుకోవచ్చు. ఈరోజు అధికారం మాకుంది, కానీ మేము ఆ విధంగా చేయడం లేదు. ఈరోజు కావలి నియోజకవర్గంలో మాకు గట్టి నమ్మకం ఏంటంటే ప్రజలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై చాలా సంతోషంగా ఈరోజు యుగ స్థలాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చేయూత కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈరోజు విద్యార్థుల కోసం నాడు నేడు కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అనే ధీమాగా ఉన్నారు. అందుకే మేము ఏకగ్రీవాలు కావాలని మేము ఎక్కడెక్కడ ఎగబడింది లేదు, వాటి కోసం ప్రయత్నించింది లేదు. అట్టా ప్రయత్నించి రౌడీజం బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు రౌడీజం తెలియజేసుకుంటే 63 ఒక 50 చేసుకోగల కెపాసిటీ మాకుంది. కానీ మేము కోరుకునేది ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నమ్మకం ఉంది. ఈరోజు 63 పంచాయతీలు 60 పంచాయతీలు ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వాళ్ళ సత్తా ఏందో ఎలక్షన్స్లో చూపించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ గగబా అనేది జరిగేదానికి మా వాళ్ళకి మేము చెప్పాం. తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎవరైనా సరే రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దు, గెలిచేది మనం ప్రశాంతంగా జనాలు పోదాము, మనం చేసిన పనులు చెబుదాము, ఓటు అడగండి అంతే తప్ప ఈరోజు అనవసరంగా బీజేపీ ఏదో జరిగిపోయింది, కావని రౌడీజం జరిగిపోయింది. ఎవరండి రౌడీలు? ఎక్కడండి రౌడీలు? ఎక్కడ ఏం రౌడీజం చేసాం? ఎక్కడ చూపిమ్మని చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్ చూపిమ్మని చెప్పండి. కావని నియోజకవర్గంలో రౌడీజం చేసినాయి. కావాలని ఒక బుధదివ్య కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు. అందుకే చెప్తున్నాం, మీకు ప్రజల మద్దతు పోయింది.
తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈరోజు బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే అన్ని కాన్స్టిట్యున్సీగా అభ్యర్థులను పెట్టారు. అభ్యర్థి నామినేషన్ వేస్తే 10,000 రూపాయలు అంట. అభ్యర్థి నామినేషన్ వేస్తే 10,000 రూపాయలు. నామినేషన్ వేయించి విత్డ్రా చేయించకుండా వారిని మభ్యపెట్టి తిరుపతికో అటు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు వాళ్ళ పరిస్థితి. చాలా సంతోషం. ఈ రోజుకి కూడా మేము చెప్తున్నాం, దాదాపు 50 పైచిలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు, తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఈ 60 పంచాయతీలో ఎలక్షన్ జరగబోతా ఉంది. 60 పంచాయతీలో మీరు ఎన్ని గెలుస్తారో మీరు చూపించుకోండి. ప్రజలు ఏ పక్షాన చూపిస్తారో ఒక 9వ తారీఖు సాయంకాలానికి మీకు వస్తుంది. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో మీరు మీ సత్తా ఏందో చూపించుకోండి. ఎక్కడ కూడా మా వాళ్ళు గలబాగా కాదు, తగాదాగా కాదు. రౌడీజం మా రక్తంలో లేదు. రౌడీజం కానీ, ఈ తగాదా కానీ, ఈ అక్రమ కేసులు కానీ ఇవన్నీ పెట్టే సంస్కృతి తెలుగుదేశానికి గతంలో ఉంది. గతంలో మన జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ఒక ఉదాహరణ తీసుకోండి. 46 జెడ్పీటీసీ మొత్తం మన జిల్లాలో ఉంటే 32 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 11 తెలుగుదేశం పార్టీ గెలిచింది. అటువంటి దాన్ని మా కానించి బలవంతంగా మా వాళ్ళని మభ్యపెట్టి తీసుకొని పోయి లాక్కొని పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజమోహన్ రెడ్డి అందరం మూకమ్మడిగా మేము పోతూ ఉంటే మా జెడ్పీటీసీని బలవంతంగా పోలీసులను పెట్టి కలెక్టర్ గారు ఎదుగుగానే లాక్కొని పోయి అరాచకాలు చేసింది, రౌడీజం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు వారికి మా భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం. మీరు రౌడీలు, మీరు గూండాలు, మీరు అరాచకాలు చేస్తారు, మీరు డబ్బులు పంచుతున్నారు, మీరు మద్యం పంచుతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు మద్యం అవేమి ఇవ్వకూడదు, ఎవరైనా చేస్తూ ఉంటే తెలియజేయండి పోలీసుకని మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేస్తున్న మా వైపు చూస్తున్నారు. గ్రామాల్లో పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయో ప్రజలంతా కూడా ఈరోజు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు కుమ్ముక్కై ఈరోజు ఓట్ల కోసం ఏ విధంగా అరాచకాలు చేస్తూ కంప్లైంట్స్ ఇస్తూ చేయటం మేము చెప్తున్నాం. బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు అంట భరత్ కుమార్ గారికి, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ నాయకుడిగా ఉన్న సుధాకర్ గారికి కూడా మేము చెప్తాను, మాకేమి రౌడీజం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజలకు మేము పోతా ఉన్నాం. ప్రశాంతంగా ఎన్నికలు చేసుకుందాం. మీకు దమ్ము ఉంటే మీ సత్తా నిరూపించుకోండి. అంతేగాని అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, వాకాట నారాయణ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు అంటే ఆయన వచ్చారు, సుధాకర్ గారు వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్తాను, మీడియా పరంగా మీరు ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోండి. మీ సత్తా ఏమిటో నిరూపించుకోండి. ఎక్కడ రౌడీజం జరగదు, కావాలి ప్రశాంతంగా ఉంటుంది. మరీ చెప్తా ఉన్నాం. కావాలి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కావాలంటే చూపించండి, వీడియో కూడా తీసుకురండి. మీ సత్తా ఏందో ప్రశాంతంగా జరిగితే చూపించుకోండి. థ్యాంక్ యూ.